వెల్కమ్ టు CEO డెస్క్. నేను వెంకటేష్ కడకంచి, CEO V5 న్యూస్. సర్పంచ్ పదవి వేలంపాట, ప్రజాస్వామ్యం అపహాస్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులనే సిద్ధాంతం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతే ఎన్నుకోబడితే ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే అదో స్వేచ్ఛా ప్రపంచం. అందుకే ప్రపంచంలో ఏ దేశానికి లేని విశిష్ట స్థానం మనకుంది. ప్రజాస్వామ్య దేశంగా మనకు ఆ ప్రపంచమే సలాం కొడుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కొన్ని చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఇలా చెప్పడానికి కొంత ఇబ్బంది కలుగుతున్నా తప్పడం లేదు. ఏకగ్రీవాల ముసుగులో డబ్బులున్నోడిదే రాజ్యం అన్నట్టుగా సాగుతుంది. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా, ఆ మండలం ఈ మండలం అన్న భేదం లేకుండా అంతటా ఇదే పరిస్థితి. ఏకగ్రీవం నిజమైందే, అయితే అందులో తప్పులేదు. ఒక నాయకుడు మంచివాడు, అతడికి సర్పంచ్గా బాధ్యతలు అప్పగిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని భావిస్తే ఆ నాయకుడిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవచ్చు. అదేం నేరం కాదు. అలా చేయడం ద్వారా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఇలాంటి చర్యల వల్ల బోలెడంత ప్రభుత్వ ధనం కూడా ఆదా అవుతుంది. ఎన్నికలంటే నాయకుల ఖర్చు, గొడవలతో గ్రామాలు యుద్ధక్షేత్రాన్నే తలపిస్తాయి. సైలెంట్గా ఒక నాయకుడిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం. ఊర్లో ఎవరైనా బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నా, మంచి మనసున్న పెద్ద మనిషి కనిపించినా ప్రజలంతా కలిసి ఆయనను నాయకుడిగా ఎన్నుకునేవారు. ఆ నాయకుడు కూడా సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలు నిజమైనవేనా? ఇందులో ఎలాంటి స్వార్థాలు, బెదిరింపులు, డబ్బుల పంపకాలు జరగడం లేదా? ఈ ప్రశ్నలకు జవాబేది? మునుపటి కాలం నాటి నాయకులు మనకు కనబడుతున్నారా? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే గ్రామాలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడే తొలిదశ పోలింగ్ జరిగే స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. సర్పంచ్ల కోసం పోటీ పడేవారు, వార్డు మెంబర్ల కోసం ప్రయత్నించే వారితో ఊర్లు ఊగిపోతున్నాయి. కులాలు, వర్గాల వారిగా ప్రజలు కూడా విడిపోయారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని కాదు, కానీ చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్. ఇది మంచి పరిణామం కాదని మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇక దీనికి తోడు ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏకగ్రీవం. మనం ముందు నుంచే చెప్తున్నట్టుగా అది నిజాయితీతో కూడుకున్న ఏకగ్రీవం అయితే మంచిదే. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలన్నీ చాలా వరకు కాస్ట్లీ ఏకగ్రీవాలు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మేము ఇంత ఇస్తాం, సర్పంచ్ పదవి మాకు వదిలేయండి. ఇది గ్రామాల్లో పైసలున్న వారి ముచ్చట. ఇందుకు జనం కూడా ఓకే చెప్తున్నారట. అదేం పద్ధతి అండి? ఓట్లేసి గెలిపించుకునే నాయకుడిని పైసలు తీసుకొని పదవులు ఇస్తామా? ఎవరైనా వచ్చి 1,00,000 కోట్లు ఇస్తాం, భారత ప్రధాని పదవిని ఇవ్వమంటే ఇచ్చేస్తామా? ఇక్కడ కూడా ఇవ్వద్దు. సర్పంచులకే కాదు, వార్డు మెంబర్లకు కూడా చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవమే చేసుకుంటున్నారట. ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఊరి కోసం 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి సర్పంచ్ అయిన వ్యక్తి వాటిని తిరిగి సంపాదించుకునేందుకు ఎవరిపై పడతాడు? ఇదొక్కసారి ఆలోచించండి. నేను డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్నా, అడగడానికి మీరెవర్రా అని ఆ లీడర్ తిరగబడితే ఏమవుతుంది? మనం ఏం చేయగలం? ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేం. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఆ వ్యక్తికి సర్పంచ్ పదవి ఇచ్చాం కదా, డబ్బుల కోసం ఆశపడి వార్డు మెంబర్ పోస్ట్ ఇచ్చాం కదా, ఇంకా ఏం ప్రశ్నిస్తాం? నిస్వార్థ నాయకుడిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అతడు తుదకంటూ మన వెంటే ఉంటాడు. అలాంటి నాయకుడికి డబ్బులు సంపాదించాలన్న ధ్యాస ఉండదు. ప్రజల కోసమే పాటుపడతాడు. కానీ డబ్బులు ఇచ్చి పదవిలోకి వచ్చిన వ్యక్తి ఆ 5 ఏళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఎంతకైనా తెగించవచ్చు. నేను డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్నా, ఏమైనా చేస్తా అని తెగేసి చెప్పొచ్చు. అప్పుడు తెల్ల మొహాలు వేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో చాలా చోట్ల ఇలాంటి ఏకగ్రీవాలే అవుతున్నాయన్న
వార్త కలకలం రేపుతోంది. కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరుకు మంత్రులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారట. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నాయకులారా, మీరు కూడా ఇలాంటి ఏకగ్రీవాలకు మద్దతిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల సంఘం కూడా ఇలాంటి ఘటనలను అడ్డుకోవాలి. డబ్బులిచ్చి పదవులు కొనుక్కునే సంప్రదాయానికి స్వస్తి పలకాలి. అందరికంటే ముందు ప్రజలు మారాలి. తమ నాయకుడిని ఓటు ద్వారా మాత్రమే ఎన్నుకోవాలి. ఓటు ఓ ఆయుధం అనే విషయం మర్చిపోవద్దు. ఓటేసి గెలిపించిన నాయకుడిని నిలదీసే హక్కు ఉంటుంది. ఊరి నడిబొడ్డున నిలబెట్టి ప్రశ్నించే ధైర్యం వస్తుంది. కానీ డబ్బులు తీసుకొని ఏకగ్రీవానికి మద్దతిస్తే మనల్ని మనం అమ్ముకున్నట్టే, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టే. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన నాయకుడు, నికార్సైన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే ప్రతిపాదన వస్తే మాత్రం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వచ్చు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మేము చెప్పేది చెప్పాము. అంతిమ నిర్ణయం మాత్రం మీదే. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఓటు వేయడం మాత్రం మనవకండి. ఇది ఇవాల్టి CEO డెస్క్. చూస్తూనే ఉండండి V5 న్యూస్.